నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 9. ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్స్ 41-45 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. షార్ట్. షార్ట్‌ని తెలుగులో తక్కువ లేదా చిన్న లేదా పొట్టి అని అంటాం. We took a short break. We took a short break. మేము తక్కువ విరామం తీసుకున్నాం. He is a short man. He is a short man. అతను పొట్టి వ్యక్తి. పీస్. పీస్ని తెలుగులో ముక్క లేదా భాగం అని అంటాం. గివ్ మీ ఏ పీస్ ఆఫ్ కేక్. గివ్ మీ ఏ పీస్ ఆఫ్ కేక్. నాకు కేక్ ఒక ముక్క ఇవ్వండి. దిస్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ పేపర్. దిస్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఇది కాగితం ఒక్క ముక్క. పుష్. పుష్ని తెలుగులో తోయు లేదా నెట్టు లేదా ప్రోత్సహించు అని అంటాం. డోంట్ పుష్ మీ. డోంట్ పుష్ మీ. నన్ను తోయకు. పుష్ ద డోర్ జెంట్లీ. పుష్ ద డోర్ జెంట్లీ. తలుపును తేలికగా నెట్టండి. ఆన్. ఆన్ని తెలుగులో పై లేదా మీద అని అంటాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పుస్తకం టేబుల్ పై ఉంది. దెర్ ఈజ్ ఏ హ్యాట్ ఆన్ హిస్ హెడ్. దెర్ ఈజ్ ఏ హ్యాట్ ఆన్ హిస్ హెడ్. అతని తల మీద టోపీ ఉంది. ఫుల్. ఫుల్ని తెలుగులో నిండిన లేదా పూర్తి లేదా సంపూర్ణమైన అని అంటాం. ద గ్లాస్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ద గ్లాస్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. గ్లాస్ నీటితో నిండింది. హీ ఏట్ ఏ ఫుల్ మీల్ అండ్ ఫెల్ట్ సాటిస్ఫైడ్. హీ ఏట్ ఏ ఫుల్ మీల్ అండ్ ఫెల్ట్ సాటిస్ఫైడ్. అతను పూర్తి భోజనం తిని తృప్తిగా అనిపించింది. షూస్. షూస్ని తెలుగులో షూలు లేదా పాదరక్షలు అని అంటాం. ఐ బాట్ న్యూ షూస్. ఐ బాట్ న్యూ షూస్. నేను కొత్త షూలు కొన్నాను. వేర్ యువర్ షూస్ బిఫోర్ గోయింగ్ అవుట్. వేర్ యువర్ షూస్ బిఫోర్ గోయింగ్ అవుట్. బయటికి వెళ్ళే ముందు పాదరక్షలు ధరించండి. కీ. కీని తెలుగులో తాళం చెవి లేదా కీ అని అంటాం. దిస్ ఈజ్ ద కీ టు ద లాక్. దిస్ ఈజ్ ద కీ టు ద లాక్. ఇది తాళానికి కీ. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. కష్టపడటం విజయానికి కీ. ఫారెస్ట్. ఫారెస్ట్ని తెలుగులో అడవి అని అంటాం. టైగర్స్ లీవ్ ఇన్ ద ఫారెస్ట్. టైగర్స్ లీవ్ ఇన్ ద ఫారెస్ట్. పులులు అడవిలో నివసిస్తాయి. వీ వెంట్ ఫర్ ఎ ట్రెక్ ఇన్ ద ఫారెస్ట్. వీ వెంట్ ఫర్ ఎ ట్రెక్ ఇన్ ద ఫారెస్ట్. మేము అడవిలో ట్రెక్కింగ్కి వెళ్ళాము. ఫూట్. ఫూట్ని తెలుగులో పాదం లేదా అడుగు అని అంటాం. హీ హట్ హిస్ ఫూట్ వైల్ ప్లేయింగ్. హీ హట్ హిస్ ఫూట్ వైల్ ప్లేయింగ్. అతను ఆడుతుండగా తన పాదాన్ని గాయపరుచుకున్నాడు. షీ వాష్డ్ హెర్ ఫీట్ బిఫోర్ ఎంటరింగ్ ది హౌస్. షీ వాష్డ్ హెర్ ఫీట్ బిఫోర్ ఎంటరింగ్ ది హౌస్. ఆమె ఇంట్లోకి వెళ్ళే ముందు తన పాదాలను కడిగింది. యాక్నే. యాక్నేని తెలుగులో మొటిమలు అని అంటాం. టీనేజర్స్ ఆఫ్టెన్ సఫర్ ఫ్రమ్ యాక్నే. టీనేజర్స్ ఆఫ్టెన్ సఫర్ ఫ్రమ్ యాక్నే. టీనేజర్లు తరచుగా మొటిమలతో బాధపడతారు. షీ యూజెస్ ఏ క్రీమ్ టు ట్రీట్ హెర్ యాక్నే. షీ యూజెస్ ఏ క్రీమ్ టు ట్రీట్ హెర్ యాక్నే. ఆమె మొటిమలు తగ్గించేందుకు ఒక క్రీమ్ వాడుతుంది. ఎక్యూట్. ఎక్యూట్ని తెలుగులో తీవ్ర
లేదా తీవ్రమైన లేదా పదునైన అని అంటాం. షీ హ్యాడ్ అన్ అక్యూట్ పెయిన్ ఇన్ హెర్ స్టొమక్. షీ హ్యాడ్ అన్ అక్యూట్ పెయిన్ ఇన్ హెర్ స్టొమక్. ఆమెకు పొట్టలో తీవ్రమైన నొప్పి ఉంది. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అక్యూట్ పెయిన్. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అక్యూట్ పెయిన్. అతడు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. ఎకేషియా. ఎకేషియా అని తెలుగులో బాబుల చెట్టు లేదా తురుమంజి చెట్టు అని అంటాం. ద అకేషియా ట్రీ గ్రోస్ వెల్ ఇన్ డ్రై ఏరియాస్. ద అకేషియా ట్రీ గ్రోస్ వెల్ ఇన్ డ్రై ఏరియాస్. బాబుల చెట్టు పోకడాల ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. ఎకేషియా వుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫర్నిచర్. ఎకేషియా వుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫర్నిచర్. బాబుల చెక్కకు ఫర్నిచర్ తయారీకి ఉపయోగిస్తారు. మై. మైని తెలుగులో నా అని అర్థం. దిస్ ఈజ్ మై బుక్. దిస్ ఈజ్ మై బుక్. ఇది నా పుస్తకం. మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్. మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్. నా స్నేహితుడు వస్తున్నాడు. క్వశ్చన్. క్వశ్చన్ని తెలుగులో ప్రశ్న అని అంటాం. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. నాకు ఒక ప్రశ్న ఉంది. ఆన్సర్ ద క్వశ్చన్. ఆన్సర్ ద క్వశ్చన్. ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఓపెన్. ఓపెన్ని తెలుగులో తెరవడం అని అంటాం. ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్. ద్వారం తెరవండి. హీ ఓపెన్ ద బాక్స్. హీ ఓపెన్ ద బాక్స్. అతను బాక్స్ తెరిచాడు. మిషన్. మిషన్ని తెలుగులో యంత్రం అని అంటాం. ద మిషన్ ఈజ్ వర్కింగ్ వెల్. ద మిషన్ ఈజ్ వర్కింగ్ వెల్. యంత్రం బాగా పనిచేస్తుంది. హీ బాట్ ఏ వాషింగ్ మిషన్. హీ బాట్ ఏ వాషింగ్ మిషన్. అతను వాషింగ్ మిషన్ కొనుగోలు చేశాడు. క్వీన్. క్వీన్ని తెలుగులో రాణి అని అంటాం. ద క్వీన్ లివ్స్ ఇన్ ద ప్యాలెస్. ద క్వీన్ లివ్స్ ఇన్ ద ప్యాలెస్. రాణి మహల్లో నివసిస్తుంది. షీ డ్రెస్డ్ లైక్ ఏ క్వీన్. షీ డ్రెస్డ్ లైక్ ఏ క్వీన్. ఆమె రాణిలా తయారైంది. కీ. కీని తెలుగులో తాళం చెవి అని అంటాం. వేర్ ఇస్ ద కీ. వేర్ ఇస్ ద కీ. తాళం చెవి ఎక్కడ ఉంది. ఐ లాస్ట్ మై కీస్. ఐ లాస్ట్ మై కీస్. నాకు తాళం చెవులు పోయాయి. షో. షోని తెలుగులో చూపించు అని అంటాం. షో మీ ద బుక్. షో మీ ద బుక్. నాకు పుస్తకం చూపించు. హీ షోడ్ హిజ్ వర్క్. హీ షోడ్ హిజ్ వర్క్. అతను తన పని చూపించాడు. జంప్. జంప్ని తెలుగులో దూకడం అని అంటాం. జంప్ హై. జంప్ హై. ఎత్తుగా దూకు. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. పిల్లి గోడపై దూకింది. పిగ్. పిగ్ని తెలుగులో పంది అని అంటాం. ద పిగ్ ఈజ్ డర్టీ. ద పిగ్ ఈజ్ డర్టీ. పంది కచ్చగా ఉంది. హీ సా ఏ పిగ్ ఆన్ ద రోడ్. హీ సా ఏ పిగ్ ఆన్ ద రోడ్. అతను రోడ్డుపై పందిని చూశాడు. మ్యూజిక్. మ్యూజిక్ని తెలుగులో సంగీతం అని అంటాం. ఐ లవ్ మ్యూజిక్. ఐ లవ్ మ్యూజిక్. నాకు సంగీతం అంటే ఇష్టం. షీ ప్లేస్ క్లాసికల్ మ్యూజిక్. షీ ప్లేస్ క్లాసికల్ మ్యూజిక్.
ఆమె శాస్త్రీయ సంగీతం వాయిస్తుంది. షుడ్ షుడ్ని తెలుగులో చేయాలి. యు షుడ్ స్టడీ. యు షుడ్ స్టడీ. నీవు చదవాలి. వి షుడ్ హెల్ప్ దెమ్. వి షుడ్ హెల్ప్ దెమ్. మనం వారికి సహాయం చేయాలి. మూవ్ మూవ్ని తెలుగులో కదలడం అని అంటాం. డోంట్ మూవ్. డోంట్ మూవ్. కదలవద్దు. హీ మూవ్డ్ టు ఏ న్యూ సిటీ. హీ మూవ్డ్ టు ఏ న్యూ సిటీ. అతను కొత్త నగరానికి వెళ్ళాడు. ఓల్డ్ ఓల్డ్ని తెలుగులో పాత అని అంటాం. దిస్ ఈజ్ అన్ ఓల్డ్ హౌస్. దిస్ ఈజ్ అన్ ఓల్డ్ హౌస్. ఇది ఒక పాత ఇల్లు. హీ వోర్ యాన్ ఓల్డ్ షర్ట్. హీ వోర్ యాన్ ఓల్డ్ షర్ట్. అతను పాత షర్ట్ వేసుకున్నాడు. జాబ్ జాబ్ని తెలుగులో ఉద్యోగం అని అంటాం. షీ గాట్ ఏ న్యూ జాబ్. షీ గాట్ ఏ న్యూ జాబ్. ఆమెకి కొత్త ఉద్యోగం వచ్చింది. హీ లవ్స్ హిస్ జాబ్. హీ లవ్స్ హిస్ జాబ్. అతను తన ఉద్యోగాన్ని ప్రేమిస్తాడు. పుల్ పుల్ని తెలుగులో లాగడం అని అంటాం. పుల్ ద డోర్. పుల్ ద డోర్. ద్వారం లాగండి. హీ పుల్డ్ ద రోప్. హీ పుల్డ్ ద రోప్. అతను తాడు లాగాడు. జాయిన్ జాయిన్ని తెలుగులో చేరడం అని అంటాం. ప్లీజ్ జాయిన్ అస్. ప్లీజ్ జాయిన్ అస్. దయచేసి మాతో చేరండి. హీ జాయిన్ ద టీమ్. హీ జాయిన్ ద టీమ్. అతని జట్టులో చేరాడు. ఆయిల్ ఆయిల్ని తెలుగులో నూనె అని అంటాం. హీట్ ద ఆయిల్ బిఫోర్ కుకింగ్. హీట్ ద ఆయిల్ బిఫోర్ కుకింగ్. వంటకు ముందు నూనె వేడి చేయండి. హీ అప్లైడ్ ఆయిల్ టు హిస్ హెయిర్. హీ అప్లైడ్ ఆయిల్ టు హిస్ హెయిర్. అతని జుట్టుకు నూనె రాశాడు. మౌంటైన్ మౌంటైన్ని తెలుగులో పర్వతం అని అంటాం. వి క్లైంబ్డ్ ద మౌంటైన్. వి క్లైంబ్డ్ ద మౌంటైన్. మేము పర్వతం ఎక్కాము. ద మౌంటైన్ ఈజ్ కవర్డ్ విత్ స్నో. ద మౌంటైన్ ఈజ్ కవర్డ్ విత్ స్నో. పర్వతం మంచుతో కప్పబడి ఉంది. ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ని తెలుగులో కాపాడడం అని అంటాం. వీ మస్ట్ ప్రొటెక్ట్ నేచర్. వీ మస్ట్ ప్రొటెక్ట్ నేచర్. మనం ప్రకృతిని కాపాడాలి. హీ ప్రొటెక్టెడ్ హిస్ ఫ్యామిలీ. హీ ప్రొటెక్టెడ్ హిస్ ఫ్యామిలీ. అతను తన కుటుంబాన్ని కాపాడాడు. లాంగ్ లాంగ్ని తెలుగులో పొడవైన అని అంటాం. షీ హ్యాజ్ లాంగ్ హెయిర్. షీ హ్యాజ్ లాంగ్ హెయిర్. ఆమెకు పొడవైన జుట్టు ఉంది. ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ. ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ. అది ఒక పొడవైన ప్రయాణం. షాక్ షాక్ని తెలుగులో ఆశ్చర్యం లేదా జట్కా అని అంటాం. ద న్యూస్ గేవ్ మీ ఏ షాక్. ద న్యూస్ గేవ్ మీ ఏ షాక్. ఆ వార్త నాకు ఆశ్చర్యాన్ని ఇచ్చింది. హీ వాజ్ ఇన్ షాక్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. హీ వాజ్ ఇన్ షాక్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. ఆ సంఘటన తర్వాత అతను జట్కాలో ఉన్నాడు. ఇన్వైట్ ఇన్వైట్ని తెలుగులో ఆహ్వానించు అని అంటాం. ప్లీజ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. దయచేసి మీ స్నేహితులను ఆహ్వానించండి.
దే ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ. దే ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ. వాళ్ళు నన్ను పార్టీకి ఆహ్వానించారు. షర్ట్. షర్ట్ని తెలుగులో చొక్కా అని అంటాం. ఐ బాట్ ఏ న్యూ షర్ట్. ఐ బాట్ ఏ న్యూ షర్ట్. నేను కొత్త చొక్కా కొన్నాను. హిస్ షర్ట్ ఈజ్ బ్లూ. హిజ్ షర్ట్ ఈజ్ బ్లూ. అతని చొక్కా నీలం రంగులో ఉంది. ఆఫ్టెన్. ఆఫ్టెన్ని తెలుగులో తరచూ అని అంటాం. హీ ఆఫ్టెన్ విజిట్స్ హిజ్ గ్రాండ్ పేరెంట్స్. హీ ఆఫ్టెన్ విజిట్స్ హిజ్ గ్రాండ్ పేరెంట్స్. అతను తరచూ తన తాతమ్మలను కలుసుకుంటాడు. ఇట్ ఆఫ్టెన్ రెయిన్స్ హియర్. ఇట్ ఆఫ్టెన్ రెయిన్స్ హియర్. ఇక్కడ తరచూ వర్షం పడుతుంది. పిక్. పిక్ని తెలుగులో ఎంచుకోవడం లేదా తీసుకోవడం అని అంటాం. పిక్ యువర్ ఫేవరెట్ కలర్. పిక్ యువర్ ఫేవరెట్ కలర్. మీకు ఇష్టమైన రంగును ఎంచుకోండి. హీ పిక్డ్ అప్ ద బుక్. హీ పిక్డ్ అప్ ద బుక్. అతను పుస్తకం తీసుకున్నాడు. ప్రాపర్. ప్రాపర్ని తెలుగులో సరైన అని అంటాం. వేర్ ప్రాపర్ క్లోత్స్. వేర్ ప్రాపర్ క్లోత్స్. సరైన బట్టలు ధరించండి. హీ డిడ్ నాట్ ఫాలో ద ప్రాపర్ రూల్స్. హీ డిడ్ నాట్ ఫాలో ద ప్రాపర్ రూల్స్. అతను సరైన నియమాలను పాటించలేదు. పెట్. పెట్ని తెలుగులో పెంపుడు జంతువు అని అంటాం. షీ హ్యాజ్ ఏ పెట్ డాగ్. షీ హ్యాజ్ ఏ పెట్ డాగ్. ఆమెకు ఒక పెంపుడు కుక్క ఉంది. పెట్స్ నీడ్ కేర్ అండ్ లవ్. పెట్స్ నీడ్ కేర్ అండ్ లవ్. పెంపుడు జంతువులకు శ్రద్ధ మరియు ప్రేమ అవసరం. మార్నింగ్. మార్నింగ్ని తెలుగులో ఉదయం అని అంటాం. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ఉదయం తొందరగా లేస్తాను. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ మార్నింగ్. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ మార్నింగ్. ఇది అందమైన ఉదయం. ఇన్సైడ్. ఇన్సైడ్ని తెలుగులో లోపల అని అంటాం. ద క్యాట్ ఈజ్ ఇన్సైడ్ ద బాక్స్. ద క్యాట్ ఈజ్ ఇన్సైడ్ ద బాక్స్. పిల్లి బాక్స్ లోపల ఉంది. కమ్ ఇన్సైడ్ ద రూమ్. కమ్ ఇన్సైడ్ ద రూమ్. గదిలోకి రా. ఆఫీస్. ఆఫీస్ని తెలుగులో కార్యాలయం అని అంటాం. హీ గోస్ టు ద ఆఫీస్ ఎట్ 9 AM. హీ గోస్ టు ద ఆఫీస్ ఎట్ 9 AM. అతను ఉదయం 9 గంటలకు ఆఫీసుకి వెళ్తాడు. ద ఆఫీస్ ఈజ్ క్లోజ్ టుడే. ద ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్ టుడే. ఈరోజు ఆఫీసు మూసివేశారు. లిటిల్. లిటిల్ని తెలుగులో చిన్నది లేదా కొద్దిగా అని అంటాం. గివ్ మీ ఏ లిటిల్ వాటర్. గివ్ మీ ఏ లిటిల్ వాటర్. నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వండి. హీ ఈజ్ ఎ లిటిల్ బాయ్. హీ ఈజ్ ఏ లిటిల్ బాయ్. అతను చిన్న పిల్లవాడు. లిస్ట్. లిస్ట్ని తెలుగులో జాబితా అని అంటాం. మేక్ ఏ షాపింగ్ లిస్ట్. మేక్ ఏ షాపింగ్ లిస్ట్. షాపింగ్ జాబితా తయారు చేయండి. ద లిస్ట్ ఈజ్ వెరీ లాంగ్. ద లిస్ట్ ఈజ్ వెరీ లాంగ్. జాబితా చాలా పొడవుగా ఉంది. ప్రామిస్. ప్రామిస్ని తెలుగులో హామీ లేదా మాట అని అంటాం. హీ మేడ్ ఏ ప్రామిస్. హీ మేడ్ ఏ ప్రామిస్. అతను హామీ ఇచ్చాడు. కీప్ యువర్ ప్రామిస్. కీప్ యువర్ ప్రామిస్. మీ హామీ నిలబెట్టుకోండి. ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ని తెలుగులో ముఖ్యమైన అని అంటాం.
దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం. హీ హ్యాజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ టుడే. హీ హ్యాజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ టుడే. అతనికి ఈరోజు ఒక ముఖ్యమైన సమావేశం ఉంది. మూన్. మూన్ని తెలుగులో చంద్రుడు అని అంటాం. ద మూన్ ఈజ్ బ్రైట్ టు నైట్. ద మూన్ ఈజ్ బ్రైట్ టు నైట్. ఈ రాత్రి చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. షీ లుక్డ్ ఎట్ ద ఫుల్ మూన్. షీ లుక్డ్ ఎట్ ద ఫుల్ మూన్. ఆమె పూర్ణచంద్రుని చూసింది. ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ని తెలుగులో కార్యక్రమం అని అంటాం. వీ వాచ్డ్ ఏ టీవీ ప్రోగ్రామ్. వీ వాచ్డ్ ఏ టీవీ ప్రోగ్రామ్. మేము ఒక టీవీ కార్యక్రమం చూసాము. ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఎట్ 6 p.m. ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఎట్ 6 p.m. కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. షైన్. షైన్ని తెలుగులో ప్రకాశించడం అని అంటాం. ద సన్ షైన్స్ బ్రైట్లీ. ద సన్ షైన్స్ బ్రైట్లీ. సూర్యుడు ప్రకాశంగా మెరిసిపోతున్నాడు. హెర్ ఐస్ షైన్ విత్ జాయ్. హెర్ ఐస్ షైన్ విత్ జాయ్. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. లైన్. లైన్ని తెలుగులో గీత లేదా వరుస అని అంటాం. డ్రా ఏ స్ట్రైట్ లైన్. డ్రా ఏ స్ట్రైట్ లైన్. ఒక నేరుగా గీత వేసి. దే స్టూడ్ ఇన్ ఏ లైన్. దే స్టూడ్ ఇన్ ఏ లైన్. వాళ్ళు వరుసగా నిలబడ్డారు. ఇల్. ఇల్ని తెలుగులో అనారోగ్యంగా అని అంటాం. హీ ఈజ్ ఫీలింగ్ ఇల్ టుడే. హీ ఈజ్ ఫీలింగ్ ఇల్ టుడే. అతను ఈరోజు అనారోగ్యంగా ఉన్నాడు. షీ లుక్స్ ఇల్ అండ్ టైర్డ్. షీ లుక్స్ ఇల్ అండ్ టైర్డ్. ఆమె అనారోగ్యంగా మరియు అలసిపోయినట్లు కనిపిస్తోంది. షీప్. షీప్ని తెలుగులో గొర్రె అని అంటాం. ద షీప్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ద షీప్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. గొర్రెలు పొలంలో మేస్తున్నాయి. హీ హ్యాస్ 10 షీప్. హీ హ్యాస్ 10 షీప్. అతనికి 10 గొర్రెలు ఉన్నాయి. యాక్రోనమ్. యాక్రోనమ్ని తెలుగులో సంక్షిప్త రూపం అని అంటాం. యునిసెఫ్ ఈజ్ అనదర్ వెల్ నోన్ యాక్రోనమ్. యునిసెఫ్ ఈజ్ అనదర్ వెల్ నోన్ యాక్రోనమ్. యునిసెఫ్ మరో ప్రసిద్ధమైన సంక్షిప్త రూపం. The acronym ASAP means as soon as possible. The acronym ASAP means as soon as possible. ASAP అనేది ఎంత తక్కువ సమయంలో అయితే అంత మంచిది అనే అర్థం. థిసారస్. థిసారస్ని తెలుగులో పర్యాయ పదకోశం అని అంటాం. A thesaurus helps you find synonyms of words. A thesaurus helps you find synonyms of words. పర్యాయ పదకోశం పదాల పర్యాయాలను కనుగొనడంలో సహాయపడుతుంది. I used a thesaurus to improve my writing. I used a thesaurus to improve my writing. నా రచనను మెరుగుపరచడానికి నేను పర్యాయ పదకోశాన్ని ఉపయోగించాను. ఐడియా. ఐడియాని తెలుగులో ఆలోచన అని అంటాం. షీ షేర్డ్ ఏ గ్రేట్ ఐడియా. షీ షేర్డ్ ఏ గ్రేట్ ఐడియా. ఆమె గొప్ప ఆలోచనను పంచుకుంది. ఐ హ్యావ్ అన్ ఐడియా ఫర్ ద ప్రాజెక్ట్. ఐ హ్యావ్ అన్ ఐడియా ఫర్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి నాకు ఒక ఆలోచన ఉంది. లో. లోని తెలుగులో తక్కువ అని అంటాం. ద టెంపరేచర్ ఈజ్ లో టుడే.
ద టెంపరేచర్ ఈజ్ లో టుడే. ఈరోజు ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. హీ హ్యాస్ లో ఎనర్జీ. హీ హ్యాస్ లో ఎనర్జీ. అతనికి తక్కువ శక్తి ఉంది. హిల్. హిల్ని తెలుగులో కొండ అని అంటాం. వి క్లైంబ్డ్ ద హిల్. వి క్లైంబ్డ్ ద హిల్. మేము కొండ ఎక్కాము. దెర్ ఈజ్ ఎ టెంపుల్ ఆన్ ద హిల్. దెర్ ఈజ్ ఎ టెంపుల్ ఆన్ ద హిల్. కొండపై ఒక పెద్ద దేవాలయం ఉంది. హార్స్. హార్స్ని తెలుగులో గుర్రం లేదా అశ్వం అని అంటాం. ద హార్స్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. ద హార్స్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. గుర్రం వేగంగా పరిగెత్తుతోంది. హీ రైడ్ ఏ హార్స్. హీ రైడ్ ఏ హార్స్. అతను గుర్రం ఎక్కాడు. హై. హైని తెలుగులో ఎత్తు లేదా ఎక్కువ అని అంటాం. దట్ మౌంటైన్ ఈజ్ వెరీ హై. దట్ మౌంటైన్ ఈజ్ వెరీ హై. ఆ కొండ చాలా ఎత్తుగా ఉంది. ద ప్రైజ్ ఈజ్ టూ హై. ద ప్రైజ్ ఈజ్ టూ హై. ధర చాలా ఎక్కువగా ఉంది. హెన్. హెన్ని తెలుగులో కోడి అని అంటాం. ద హెన్ లేడ్ యాన్ ఎగ్. ద హెన్ లేడ్ యాన్ ఎగ్. కోడి గుడ్డు పెట్టింది. ఎ హెన్ ఈజ్ వాకింగ్ ఇన్ ద యార్డ్. ఎ హెన్ ఈజ్ వాకింగ్ ఇన్ ద యార్డ్. ఇంటి ఆవరణలో కోడి నడుస్తోంది. ప్రైజ్. ప్రైజ్ని తెలుగులో ధర అని అంటాం. వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ దిస్ బుక్. వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ దిస్ బుక్. ఈ పుస్తక ధర ఎంత. ద ప్రైజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ద ప్రైజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ధర పెరిగింది. హెల్ప్. హెల్ప్ని తెలుగులో సహాయం అని అంటాం. కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్. కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్. ఇది చేయడంలో నీవు నాకు సహాయం చేయగలవా. షీ ఆల్వేస్ హెల్ప్ హెర్ ఫ్రెండ్స్. షీ ఆల్వేస్ హెల్ప్స్ హెర్ ఫ్రెండ్స్. ఆమె ఎప్పుడు తన స్నేహితులకు సహాయం చేస్తుంది. పోస్ట్. పోస్ట్ని తెలుగులో పోస్ట్ లేదా ఉద్యోగం లేదా పోస్టు అని అంటాం. హీ గాట్ ఏ న్యూ పోస్ట్ ఇన్ ద ఆఫీస్. హీ గాట్ ఏ న్యూ పోస్ట్ ఇన్ ద ఆఫీస్. అతనికి ఆఫీస్లో కొత్త ఉద్యోగం వచ్చింది. షీ పోస్టెడ్ ద లెటర్ ఎస్టర్డే. షీ పోస్టెడ్ ద లెటర్ ఎస్టర్డే. ఆమె నిన్న లేఖ పోస్ట్ చేసింది. నంబర్. నంబర్ని తెలుగులో సంఖ్య అని అంటాం. రైట్ యువర్ ఫోన్ నెంబర్. రైట్ యువర్ ఫోన్ నెంబర్. మీ ఫోన్ సంఖ్యను రాయండి. ద నంబర్ ఈజ్ నాట్ కరెక్ట్. ద నంబర్ ఈజ్ నాట్ కరెక్ట్. సంఖ్య సరైనది కాదు. హీట్. హీట్ని తెలుగులో ఉష్ణత అని అంటాం. ద హీట్ ఇన్ సమ్మర్ ఈజ్ అన్బేరబుల్. ద హీట్ ఇన్ సమ్మర్ ఈజ్ అన్బేరబుల్. గ్రీష్మకాలంలో ఉష్ణత తట్టుకోలేనిది. టూ మచ్ హీట్ కెన్ స్పాయిల్ ఫుడ్. టూ మచ్ హీట్ కెన్ స్పాయిల్ ఫుడ్. చాలా వేడి వల్ల ఆహారం పాడవుతుంది. కర్టెన్. కర్టెన్ని తెలుగులో తెర లేదా పరదా అని అంటాం. షీ క్లోజ్డ్ ద కర్టెన్. షీ క్లోజ్డ్ ద కర్టెన్. ఆమె తెర మూసింది. ద కర్టెన్ ఈజ్ రెడ్. ద కర్టెన్ ఈజ్ రెడ్. తెర ఎరుపు రంగులో ఉంది. బులిష్. బులిష్ని తెలుగులో బులిష్ లేదా పెరగడం అని అంటాం. ఇన్వెస్టర్స్ ఆర్ బులిష్ అబౌట్ ద స్టాక్ మార్కెట్. ఇన్వెస్టర్స్ ఆర్ బులిష్ అబౌట్ ద స్టాక్ మార్కెట్.
హేట్. హేట్ని తెలుగులో ద్వేషించడం అని అంటాం. ఐ హేట్ లైస్. ఐ హేట్ లైస్. నాకు అబద్ధాలంటే ద్వేషం. దే హేట్ చీటింగ్. దే హేట్ చీటింగ్. వారు మోసం చేయడాన్ని ద్వేషిస్తాను. హార్డ్. హార్డ్ని తెలుగులో కఠినంగా లేదా గట్టిగా అని అంటాం. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ హార్డ్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ హార్డ్. ఈ ప్రశ్న చాలా కఠినంగా ఉంది. హీ వర్క్స్ హార్డ్ ఎవ్రీడే. హీ వర్క్స్ హార్డ్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు గట్టిగా పనిచేస్తాడు. హ్యాండ్. హ్యాండ్ని తెలుగులో చేతి అని అంటాం. షీ రైజ్డ్ హర్ హ్యాండ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. షీ రైజ్డ్ హర్ హ్యాండ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. ఆమె ప్రశ్న అడగడానికి చేతిని పైకెత్తింది. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. తినే ముందు చేతులు కడుగు. హెయిర్. హెయిర్ని తెలుగులో జుట్టు అని అంటాం. షీ హ్యాస్ లాంగ్ హెయిర్. షీ హ్యాస్ లాంగ్ హెయిర్. ఆమెకు పొడవైన జుట్టు ఉంది. కాంబ్ యువర్ హెయిర్ బిఫోర్ గోయింగ్ అవుట్. కాంబ్ యువర్ హెయిర్ బిఫోర్ గోయింగ్ అవుట్. బయలుదేరే ముందు నీ జుట్టును దువ్వుకో. హ్యాపీ. హ్యాపీని తెలుగులో సంతోషంగా అని అంటాం. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. నిన్ను చూసి నాకు సంతోషంగా ఉంది. షీ లుక్స్ వెరీ హ్యాపీ టుడే. షీ లుక్స్ వెరీ హ్యాపీ టుడే. ఆమె ఈరోజు చాలా సంతోషంగా ఉంది. హాఫ్. హాఫ్ని తెలుగులో సగం లేదా అర్ధం లేదా అర్ధభాగం అని అంటాం. ఐ ఏట్ హాఫ్ ఆఫ్ ద కేక్. ఐ ఏట్ హాఫ్ ఆఫ్ ద కేక్. నేను కేక్లో సగం తిన్నాను. హాఫ్ ద క్లాస్ వాజ్ ఆబ్సెంట్. హాఫ్ ద క్లాస్ వాజ్ ఆబ్సెంట్. క్లాస్లో సగం మంది రాలేదు. గ్రో. గ్రోని తెలుగులో పెరగడం అని అంటాం. ప్లాంట్స్ నీడ్ సన్లైట్ టు గ్రో. ప్లాంట్స్ నీడ్ సన్లైట్ టు గ్రో. మొక్కలు పెరగడానికి సూర్యకాంతి అవసరం. చిల్డ్రన్ గ్రో ఫాస్ట్ అట్ ఏ యంగ్ ఏజ్. చిల్డ్రన్ గ్రో ఫాస్ట్ అట్ ఏ యంగ్ ఏజ్. పిల్లలు చిన్న వయసులో వేగంగా పెరుగుతారు. గ్రూప్. గ్రూప్ని తెలుగులో గుంపు లేదా సమూహం అని అంటాం. దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ గ్రూప్. దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ గ్రూప్. వారు గుంపుగా పనిచేస్తున్నారు. ఏ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ వెంట్ టు ద జూ. ఏ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ వెంట్ టు ద జూ. ఒక గుంపు పిల్లలు జూకి వెళ్ళారు. గన్. గన్ని తెలుగులో తుపాకీ అని అంటాం. ద సోల్డియర్ క్యారీస్ ఏ గన్. ద సోల్డియర్ క్యారీస్ ఏ గన్. సైనికుడు తుపాకీ ఉంచుతాడు. గన్స్ షుడ్ బి హ్యాండిల్డ్ కేర్ఫుల్లీ. గన్స్ షుడ్ బి హ్యాండిల్డ్ కేర్ఫుల్లీ. తుపాకులను జాగ్రత్తగా వాడాలి. గ్రౌండ్. గ్రౌండ్ని తెలుగులో భూమి లేదా నేల అని అంటాం. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. పిల్లలు భూమిపై ఆడుతున్నారు. ద గ్రౌండ్ ఈజ్ వెట్ ఆఫ్టర్ ద రెయిన్. ద గ్రౌండ్ ఈజ్ వెట్ ఆఫ్టర్ ద రెయిన్. వర్షం తర్వాత నేల తడిగా ఉంది. గ్లాస్. గ్లాస్ని తెలుగులో గాజు లేదా గ్లాస్ అని అంటాం. షీ డ్రింక్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. షీ డ్రింక్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఆమె ఒక గ్లాస్ పాలు తాగింది. బీ కేర్ఫుల్ విత్ ద గ్లాస్ బాటిల్. బీ కేర్ఫుల్ విత్ ద గ్లాస్ బాటిల్. గాజు సీసాతో జాగ్రత్త. గ్రాస్. గ్రాస్ని తెలుగులో గడ్డి అని అంటాం.
ద బఫెలో ఈజ్ ఈటింగ్ గ్రాస్. ద బఫెలో ఈజ్ ఈటింగ్ గ్రాస్. ఆ గేదె గడ్డి తింటోంది. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఆన్ ద గ్రాస్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఆన్ ద గ్రాస్. పిల్లలు గడ్డిపై ఆడుతున్నారు. గ్రీన్. గ్రీన్ని తెలుగులో ఆకుపచ్చ అని అంటాం. ద లీవ్స్ ఆర్ గ్రీన్. ద లీవ్స్ ఆర్ గ్రీన్. ఆకులు ఆకుపచ్చగా ఉన్నాయి. షీ వోర్ ఏ గ్రీన్ డ్రెస్. షీ వోర్ ఏ గ్రీన్ డ్రెస్. ఆమె ఆకుపచ్చ దుస్తులు ధరించింది. గివ్. గివ్ని తెలుగులో ఇవ్వడం అని అంటాం. ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. దయచేసి నాకు కొంత నీరు ఇవ్వండి. ఐ విల్ గివ్ యూ ఏ గిఫ్ట్. ఐ విల్ గివ్ యూ ఏ గిఫ్ట్. నేను నీకు ఒక బహుమతి ఇస్తాను. గార్డెన్. గార్డెన్ని తెలుగులో తోట అని అంటాం. షీ వాటర్స్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ ఎవ్రీ డే. షీ వాటర్స్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ ఎవ్రీ డే. ఆమె ప్రతిరోజు తోటలో మొక్కలకు నీరు వేస్తుంది. దేర్ ఆర్ మెనీ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్. దేర్ ఆర్ మెనీ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్. తోటలో చాలా పువ్వులున్నాయి. గేమ్. గేమ్ని తెలుగులో ఆట అని అంటాం. క్రికెట్ ఈజ్ మై ఫేవరెట్ గేమ్. క్రికెట్ ఈజ్ మై ఫేవరెట్ గేమ్. క్రికెట్ నా ఇష్టమైన ఆట. లెట్స్ ప్లే ఏ గేమ్ టుగెదర్. లెట్స్ ప్లే ఏ గేమ్ టుగెదర్. మనమంతా కలిసి ఒక ఆట ఆడుదాం. గర్ల్. గర్ల్ని తెలుగులో అమ్మాయి అని అంటాం. ద గర్ల్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ద గర్ల్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఆ అమ్మాయి పుస్తకం చదువుతోంది. దట్ గర్ల్ సింగ్స్ వెరీ వెల్. దట్ గర్ల్ సింగ్స్ వెరీ వెల్. ఆ అమ్మాయి చాలా బాగా పాడుతోంది. ఫన్. ఫన్ని తెలుగులో సరదా అని అంటాం. వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ ఎట్ ద పార్టీ. వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ ఎట్ ద పార్టీ. పార్టీలో మేము చాలా సరదాగా గడిపాము. ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ ఆల్వేస్ ఫన్. ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ ఆల్వేస్ ఫన్. స్నేహితులతో ఆడటం ఎప్పుడూ సరదా. చేంజ్. చేంజ్ని తెలుగులో మార్పు అని అంటాం. చేంజ్ యువర్ క్లోత్స్. చేంజ్ యువర్ క్లోత్స్. మీ బట్టలు మార్చుకోండి. ఐ వాంట్ టు చేంజ్ మై జాబ్. ఐ వాంట్ టు చేంజ్ మై జాబ్. నేను నా ఉద్యోగం మార్చుకోవాలనుకుంటున్నాను. డిప్లాయ్. డిప్లాయ్ని తెలుగులో మోహరించు అని అంటాం. ద ఆర్మీ వాజ్ డిప్లాయిడ్ ఎట్ ద బార్డర్. ద ఆర్మీ వాజ్ డిప్లాయిడ్ ఎట్ ద బార్డర్. సైన్యం సరిహద్దుల్లో మోహరించబడింది. ద డిప్లాయిడ్ న్యూ సాఫ్ట్వేర్. ద డిప్లాయిడ్ న్యూ సాఫ్ట్వేర్. వారు కొత్త సాఫ్ట్వేర్ను మోహరించారు. అగ్రెషన్. అగ్రెషన్ని తెలుగులో దాడి లేదా ఆగ్రహం లేదా కోపం అని అంటాం. ద డాగ్ షోడ్ అగ్రెషన్. ద డాగ్ షోడ్ అగ్రెషన్. కుక్క ఆగ్రహం చూపించింది. అగ్రెషన్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. అగ్రెషన్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. దాడి పరిష్కారం కాదు. కన్విన్సింగ్. కన్విన్స్ని తెలుగులో ఒప్పించడం లేదా ఒప్పించే అని అంటాం. హెర్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ కన్విన్సింగ్. హెర్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ కన్విన్సింగ్. ఆమె వివరణ ఒప్పించేలా ఉంది. హీ గేవ్ ఏ కన్విన్సింగ్ స్పీచ్. హీ గేవ్ ఏ కన్విన్సింగ్ స్పీచ్. అతను ఒప్పించే ప్రసంగం ఇచ్చాడు. కన్వీనియంట్.
కన్వీనియంట్ని తెలుగులో అనుకూలమైన లేదా సౌకర్యవంతమైన అని అంటాం. ఈజ్ దిస్ టైమ్ కన్వీనియంట్? ఈజ్ దిస్ టైమ్ కన్వీనియంట్? ఈ సమయం మీకు సౌకర్యవంతంగా ఉందా? ఆన్లైన్ షాపింగ్ ఈజ్ కన్వీనియంట్. ఆన్లైన్ షాపింగ్ ఈజ్ కన్వీనియంట్. ఆన్లైన్ షాపింగ్ అనుకూలంగా ఉంటుంది. యాక్సిడెంట్. యాక్సిడెంట్ని తెలుగులో ప్రమాదం లేదా ఢీకొనడం అని అంటాం. హీ సర్వైవ్డ్ ద యాక్సిడెంట్. హీ సర్వైవ్డ్ ద యాక్సిడెంట్. అతను ప్రమాదం నుండి బయటపడ్డాడు. రోడ్ యాక్సిడెంట్స్ కెన్ బి ప్రివెంటెడ్. రోడ్ యాక్సిడెంట్స్ కెన్ బి ప్రివెంటెడ్. రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. డిప్లొమాటిక్. డిప్లొమాటిక్ని తెలుగులో నాయకత్వపూర్వక అని అంటాం. హీ గేవ్ ఏ డిప్లొమాటిక్ రిప్లై. హీ గేవ్ ఏ డిప్లొమాటిక్ రిప్లై. అతను నాయకత్వపూర్వక సమాధానం ఇచ్చాడు. డిప్లొమాటిక్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్. డిప్లొమాటిక్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్. రాజకీయంలో నాయకత్వ నైపుణ్యం అవసరం. డిలైట్. డిలైట్ని తెలుగులో ఆనందం అని అంటాం. షీ వాజ్ ఫిల్డ్ విత్ డిలైట్. షీ వాజ్ ఫిల్డ్ విత్ డిలైట్. ఆమె ఆనందంతో నిండిపోయింది. హెర్ స్మైల్ ఈజ్ ఏ డిలైట్. హెర్ స్మైల్ ఈజ్ ఏ డిలైట్. ఆమె నవ్వు ఆనందం కలిగిస్తుంది. బాత్. బాత్ని తెలుగులో స్నానం అని అంటాం. ఐ టేక్ ఏ బాత్ ఎవ్రీ మార్నింగ్. ఐ టేక్ ఏ బాత్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేస్తాను. హీ వెంట్ ఫర్ ఏ బాత్. హీ వెంట్ ఫర్ ఏ బాత్. అతను స్నానం చేయడానికి వెళ్ళాడు. డిక్లైన్. డిక్లైన్ని తెలుగులో తగ్గడం లేదా తగ్గిపోవడం అని అంటాం. హిజ్ హెల్త్ స్టార్టెడ్ టు డిక్లైన్. హిజ్ హెల్త్ స్టార్టెడ్ టు డిక్లైన్. అతని ఆరోగ్యం తగ్గడం మొదలైంది. దే డిక్లైన్డ్ ద ఆఫర్. దే డిక్లైన్డ్ ద ఆఫర్. వారు ఆ ఆఫర్ను తిరస్కరించారు. కొలీజియన్. కొలీజియన్ని తెలుగులో ఢీకొనడం అని అంటాం. అవాయిడ్ కొలీజన్ విత్ అదర్స్. అవాయిడ్ కొలీజన్ విత్ అదర్స్. ఇతరులతో ఢీకొనడం తప్పించండి. దెర్ వాజ్ ఏ కొలీజన్ బిట్వీన్ టూ కార్స్. దెర్ వాజ్ ఏ కొలీజన్ బిట్వీన్ టూ కార్స్. రెండు కార్ల మధ్య గుద్దుబాటు జరిగింది. కమ్యూనికేట్. కమ్యూనికేట్ని తెలుగులో మాట్లాడడం లేదా సంభాషించు అని అంటాం. We must communicate clearly with others. We must communicate clearly with others. మనం ఇతరులతో స్పష్టంగా మాట్లాడాలి. She can communicate in 3 languages. She can communicate in 3 languages. ఆమె 3 భాషల్లో ఎబిలిటీని తెలుగులో సామర్థ్యం అని అంటాం. He has the ability to solve problems. He has the ability to solve problems. అతనికి సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉంది. She showed great ability in math. She showed great ability in math. ఆమె గణితంలో గొప్ప సామర్థ్యాన్ని చూపించింది. కాన్ఫ్రంట్. కాన్ఫ్రాంట్ని తెలుగులో ఎదిరించడం అని అంటాం. షీ హ్యాడ్ టు కాన్ఫ్రంట్ హెర్ ఫియర్స్. షీ హ్యాడ్ టు కాన్ఫ్రంట్ హియర్ ఫియర్స్. ఆమె తన భయాలను ఎదుర్కొనాల్సి వచ్చింది. హీ కాన్ఫ్రంటెడ్ ద థీఫ్ బ్రేవ్లీ. హీ కాన్ఫ్రంటెడ్
ద థీఫ్ బ్రేవ్లీ. అతను దొంగను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. డెలిగేట్. డెలిగేట్ని తెలుగులో ప్రతినిధి లేదా నియమించడం అని అంటాం. షీ ఈజ్ ద డెలిగేట్ ఫర్ ద మీటింగ్. షీ ఈజ్ ద డెలిగేట్ ఫర్ ద మీటింగ్. ఆమె సమావేశానికి ప్రతినిధిగా ఉంది. హీ డెలిగేటెడ్ ద టాస్క్ టు హెర్. హీ డెలిగేటెడ్ ద టాస్క్ టు హెర్. అతను ఆ పనిని ఆమెకు అప్పగించాడు. మాస్టర్ క్లాస్ 9 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 10లో మళ్ళీ కలుద్దాం.